ఐపీఎల్ 2026 సీజన్‌లో గనక మనం చూసినట్టయితే, సాయి సుదర్శన్ ఈరోజు ఔట్ అయిన విధానం నిజంగా నా భూతో నా భవిష్యత్ అసలు ఈ క్రికెట్ చరిత్రలో ఇటువంటి వికెట్ పోవటం అనేది చూసి ఉండరు. అయితే ఇలా ఔట్ అయితే ఏమనాలి అంటే నిజంగా ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. క్రికెట్‌లో బ్యాడ్ లక్ అనేది ఏ రేంజ్‌లో ఉంటుందో ఈరోజు ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ మ్యాచ్‌లో మనకు కనపడింది. ధర్మశాల స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సీన్ జరిగింది. గుజరాత్ స్టార్ ఓపెనర్ ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్‌లో దూసుకెళ్లిపోతున్న సాయి సుదర్శన్ ఔట్ అయిన తీరును చూసి అభిమానులే కాదు, ఆటగాళ్లే కాదు క్రికెట్ ప్రపంచం అంతా షాక్ అయింది. అదృష్టం కలిసొస్తే ఓకే గానీ దురదృష్టం వెంటాడితే చేతిలో ఉన్న బ్యాట్ కూడా శత్రువులా మారుతుందా అనే విషయం పైన ఈరోజు సాయి సుదర్శన్ ఒక పెద్ద ఒక పెద్ద నిజాన్ని నిరూపించేశాడు. అది ప్రూవ్ అయింది కూడా. ఎలా అంటే కొండంత లక్ష్యంతో బరిలోకి దిగింది గుజరాత్ జట్టు. అయితే ఇక తీవ్రమైన ప్రెషర్‌లో ఇన్నింగ్స్ థర్డ్ ఓవర్ వేసేందుకు జాకబ్ డఫీ వచ్చాడు. ఆ ఓవర్ రెండో ఓవర్ మూడో బంతికి సాయి సుదర్శన్ ఒక సూపర్ కట్ షాట్ ఆడాడు. అయితే బంతి మెరుపు వేగంతో బౌండరీ లైన్ దాటేసింది. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. షాట్ కొట్టిన ఫోర్స్‌లో సాయి సుదర్శన్ చేతిలో నుంచి బ్యాట్ మిస్ అయ్యి గాల్లోకి లేచింది. ఆ బ్యాట్ కాస్త కింద పడి పిచ్ మీద నుంచి బౌన్స్ అవుతూ నేరుగా వికెట్లకు తాకింది. అయితే సుదర్శన్ అప్పటికే రన్ తీద్దాము, అది బౌండరీ దాటుతుందో లేదు కదా అని చెప్పేసి హాఫ్ పిచ్ దాకా వెళ్ళిపోయాడు. అయితే తీరా వెనక్కి తిరిగి చూసేసరికి వికెట్లు కింద పడి ఉన్నాయి. దాంతో ఎంపైర్ హిట్ వికెట్‌గా డిక్లేర్ చేశాడు. కేవలం 14 పరుగుల వద్ద సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ అలా ఎండ్ అయింది. అంటే దిమ్మ తిరిగిపోయిందనమాట సాయి సుదర్శన్‌కి. అసలు ఏం జరిగింది? ఏదో పాపం హడావిడిలో ఉన్నాడు. బ్యాట్ కింద పడింది. ఆ బ్యాట్ అక్కడికక్కడే అలా ఎగిరి మరీ ఆ స్టంప్స్‌ని పడాలా? ఈ ఔట్‌తో సాయి సుదర్శన్ ఐపీఎల్ హిస్టరీలోనే ఎవ్వరు కోరుకోని ఒక చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఐపీఎల్ సుదీర్ఘమైన చరిత్రలో 2 సార్లు హిట్ వికెట్ అయిన ఏకైక బ్యాటర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. అంతకు మునుపు 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాగే ఔట్ అయ్యాడు. మళ్ళీ ఇన్నాళ్లకు. అయితే ఇక నుంచి తన చేతిలో ఉన్న తన బ్యాట్ కూడా ఒక శత్రువే అని దాన్ని భావించాలేమో అనుకుంటున్నారు అందరూ.